ఇక కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పెద్దిరెడ్డి రామచంద్రరావు, మిథున్ రెడ్డిలు పరామర్శించారు. ముద్రగడ మరణం వారి కుటుంబానికే కాదు రాష్ట్రానికి తీరని లోటని రామచంద్రారెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉండేవారని, ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎప్పుడు తిరుపతి వచ్చినా తనను కలవకుండా వెళ్లేవారు కాదని, ఆయన వైసీపీకి వచ్చాక సత్సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ఇక ముద్రగడ మరణం సమయంలో తాను మాలలో ఉండడంతో రాలేకపోయానని, ఇప్పుడు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని వివరించారు. మరణం వారి కుటుంబానికే కాదు, వారి మిత్రులందరికీ కూడా చాలా తీరని లోటు. ఆ క్రమంలోనే నేను కూడా వారితో శాసనసభ్యుడిగా, వారి మంత్రిగా ఉన్నప్పుడు మరి వారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేటివి. వారు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఎప్పుడు వారు తిరుపతికి వచ్చినా నన్ను కలవకుండా వచ్చేవారు కాదు. మరి ఆ సంబంధాలు ఆయన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బలపడినాయి. మరి ఈ రోజు వారు మరణించారని బాధ కలిగేదే కాకుండా, నేను అప్పుడు కూడా మాల్లో ఉన్నాను కాబట్టి వారి మరణం సమయంలో గాని లేదా తర్వాత వారి దినం అంటే ఏమంటారు, దినాలు అంటారా, సంతాపం సమయంలో గాని రాలేకపోయాను, రాకూడదని. మరి ఈ రోజు రావడం జరిగింది. చాలా బాగా ఉంది.